వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు రాజుగారి టెక్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఇప్పటివరకు మనం పర్సెంటేజ్ డిస్కస్ చేసుకున్నాం, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేసుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతాయి. ఓకేనా? నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు గాను మీరు నాకు ఇచ్చే మోటివేషన్ ఏంటంటే, సో మీ ఫ్రెండ్స్ అందరితో చెప్పడం, సో వాళ్ళు కూడా నా వీడియోస్ని యూటిలైజ్ చేసుకునేటట్లు చేయడం. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, అందరికీ యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారో మీరు చూస్తున్నారు కాబట్టి సో అవన్నీ అందరికీ యూజ్ అయ్యేటట్టు చేయండి. అయితే ఈరోజు టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోస్ని చివరి వరకు వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఎవరైనా చేయలేనట్లయితే, కొంతమంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఎందుకంటే తెలియక చేయట్లేదు కొంతమంది, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? సో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర నేను చిన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. ఓకేనా? డిస్కస్ చేశాను. అయినా మళ్ళీ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే, ఇట్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్లీ ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమని డిస్కస్ చేసుకున్నాం? ఇట్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్లీ ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ మీద అండ్ ఇంట్రెస్ట్ మీద, రెండింటి మీద ఇంట్రెస్ట్ ఇస్తే దాన్ని ఏమంటాం అంటే మనం సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఏమంటాం? ప్రిన్సిపల్ అమౌంట్ మీద అలాగే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటే దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండింటిని కలిపి మనం ఏమంటాం? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అమౌంట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ అమౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ అమౌంట్. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ అమౌంట్. అయితే మీరు ఏదైనా ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నా, లేదన్నా ఎవరి దగ్గర అమౌంట్ తీసుకున్నా, ఇనీషియల్గా ఏముంటుంది? ఇనీషియల్గా ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రమే ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇనీషియల్గా ప్రిన్సిపల్ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అని డిస్కస్ చేసుకున్నామా? మరి ఇనీషియల్గా ఇంట్రెస్ట్ ఉండదు కదా. మరి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో మనకు తెలియాలి కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎప్పటి నుంచి పడితే అప్పటి నుంచి స్టార్ట్ చేయకూడదు. అది క్వశ్చన్లో చెప్తారు. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆర్ కాంపౌండెడ్ ఇయర్లీ ఆర్ కాంపౌండెడ్ వన్ టైమ్ ఇన్ ఏ ఇయర్. కాంపౌండెడ్ వన్ టైమ్ ఇన్ ఏ ఇయర్ అంటే ఇంట్రెస్ట్ మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసే ప్రాసెస్ని 1 ఇయర్ తర్వాత చేయాలి. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తాన్ని, అది ఇంట్రెస్ట్ మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయాలి. ఎప్పుడు? 1 ఇయర్ తర్వాత. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఆర్ కాంపౌండెడ్ ఫర్ 6 months ఆర్ కాంపౌండ్ 2 times ఇన్ ఏ ఇయర్. అంటే ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసే ప్రాసెస్ని ఇయర్లో 2 times చేస్తారన్నా, కాంపౌండెడ్ ఫర్ 6 months అన్నా, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నా ఒకటే. అలా అన్నప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసే ప్రాసెస్ని హాఫ్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేయాలి. కాంపౌండెడ్ క్వార్టర్లీ ఆర్ కాంపౌండెడ్ ఫర్ 3 months ఆర్ కాంపౌండెడ్ 4 times ఇన్ ఏ ఇయర్. కాంపౌండెడ్ 4 times ఇన్ ఏ ఇయర్ అని అంటే ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసే ప్రాసెస్ని ఎన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేయాలి? 4 times చేయాలంటే 3 months తర్వాత స్టార్ట్ చేయాలి. ఇయర్కి 4 times చేయడం అంటే 3 months తర్వాత స్టార్ట్ చేయాలి. కాంపౌండెడ్ 1 time ఇన్ ఏ ఇయర్ అన్నా, కాంపౌండెడ్ ఇయర్లీ అన్నా ఒకటే. కాంపౌండెడ్ 2 times ఇన్ ఏ ఇయర్ అన్నా, కాంపౌండెడ్ ఫర్ 6 months అన్నా ఒకటే. కాంపౌండెడ్ 4 times ఇన్ ఏ ఇయర్ అన్నా, కాంపౌండెడ్ ఫర్ 3 months అన్నా ఒకటే. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నా ఒకటే. కాంపౌండెడ్ 3 times ఇన్ ఏ ఇయర్ అన్నా, కాంపౌండెడ్ ఫర్ 4 months అన్నా ఒకటే. కాంపౌండెడ్ 6 times ఇన్ ఏ ఇయర్ అన్నా, కాంపౌండెడ్ ఫర్ 2 months అన్నా ఒకటి. ఓకేనా? సో అది క్వశ్చన్ ప్రకారం మనం చేయాలి. ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి ఎప్పుడు యాడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. సో ఐ హ్యావ్ 20,000 రూపీస్. నా దగ్గర 20,000 రూపీస్ ఉంది. ఓకేనా? నా దగ్గర 20,000 రూపీస్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్తున్నారంటే మనకి 10% అని చెప్తున్నారు. ఓకేనా? 10% అని చెప్తున్నారు. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆర్ కాంపౌండెడ్ ఇయర్లీ. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ దట్టు కాంపౌండెడ్ యాన్యువల్లీ అని చెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ 1 year వరకు వచ్చిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంత? 10%.
10% దేని మీద? సో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ మీద. ఎంత చెప్పండి ఇంట్రెస్ట్? 2000. ఎంత? 2000. ఈ 2000ని 20,000కి యాడ్ చేస్తారు. ఓకేనా? 2000 ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ నాట్ 2000, 20,000 ప్రిన్సిపల్ అమౌంట్, 2000 ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ని ఇంట్రెస్ట్ని రెండింటిని కలిపితే మనం సమ్ ఆఫ్ అమౌంట్ అంటాం. ఆ సమ్ ఆఫ్ అమౌంటే 22,000. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్? 10%. ఈ 10% దేనిపైన? ఈ 10% దేనిపైన? సమ్ ఆఫ్ అమౌంట్ పైన, అంతేగాని ప్రిన్సిపల్ అమౌంట్ మీద కాదు. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఈ 10% దేనిపైన? ప్రిన్సిపల్ అమౌంట్ మీదే. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 20,000 మీద కాదు, సమ్ ఆఫ్ అమౌంట్ మీద. సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత? 22,000 పైన. 22,000 పైన ఎంత పర్సెంటేజ్? 10% అంటే 2,200. ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ 2000, సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ 2,200. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఇయర్కి 2000, సెకండ్ ఇయర్కి 2000. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సమ్ ఆఫ్ అమౌంట్కి 22,000కి 2,200 యాడ్ చేస్తారు. ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ ఏమవుతుంది? సో 22,000కి 2,200 యాడ్ చేస్తే 24,200 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో మళ్ళీ 10%. 10% వాట్? సమ్ ఆఫ్ అమౌంట్. ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత? 24,200. అంటే థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2420. ఓకేనా? ఇలా ఈ ప్రాసెస్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దీన్నే మనం ఏమంటామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ అమౌంట్. సమ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ బోత్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఆ ఎగ్జాంపుల్తో అర్థమైంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ మీద మాత్రమే మనం ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఓకేనా? సో అయితే చూడండి ఒక్కసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసే ముందు సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అమౌంట్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ఇట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్. సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ఏమని డిస్కస్ చేసుకున్నాం మనం? సమ్ ఆఫ్ అమౌంట్ అంటే బోత్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఒక్కసారి చూడండి. సమ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుంచి సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాను. బ్యాంక్ నుంచి ఏం చేశాను? సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాను. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్న తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కు తీసుకున్నాను. ఎంత పర్సెంటేజ్ అంటే R%కి తీసుకున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు ఎంత పర్సెంటేజు? 100%. ఫస్ట్ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? R% పెరుగుతుంది, అంతే కదా? ప్రిన్సిపల్ అమౌంట్ మీద R% పెరిగింది. ఓకేనా? 100% ప్లస్ R%. టోటల్ ఇదేంటి? సమ్ ఆఫ్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఆల్వేస్ 100%. ఇంకొక R% ఎక్స్ట్రా వేస్తున్నారు. టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ 100%, దానిపైన మళ్ళీ R% పెంచాలి. మళ్ళీ దానిపైన ఎంత పర్సెంటేజ్ పెంచాలి? ఇప్పుడు R% అనేది దేనిపైన? ఈ సమ్ ఆఫ్ అమౌంట్ మీద కదా, కాబట్టి మళ్ళీ R% పెంచాలి. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. అలా ఎన్ని ఇయర్స్ మనకి తెలియదు కాబట్టి అప్ టు T ఇయర్స్ వరకు చేద్దాం. ఎలా? 100% ప్లస్ R%. ఓకేనా? సో R% విచ్ ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ 100% ప్లస్ R%. అలా అవి ఎన్ని టైమ్స్ రాసాము? ఎన్ని టైమ్స్ అంటే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని టైమ్స్. మనకి ఎన్ని ఇయర్స్? ఫర్ ఎగ్జాంపుల్ T ఇయర్స్ అనుకుందాం. T ఇయర్స్ కాబట్టి T టైమ్స్ రాసామంటే పవర్ T. 2 టైమ్స్ అంటే స్క్వేర్, 3 టైమ్స్ అంటే క్యూబ్, 4 టైమ్స్ అంటే పవర్ 4. అలా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు P టైమ్స్ ఆఫ్ 100% అంటే 1, R% అంటే R/100 హోల్ పవర్ T. ఓకేనా? సమ్ ఆఫ్ అమౌంట్కి ఫార్ములా ఏంటి? P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ T. ఎప్పుడు? ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అలాగే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫార్ములా డెరైవ్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సమ్ ఆఫ్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. సమ్ ఆఫ్ అమౌంట్ P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ T మైనస్ P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ T మైనస్ P.
ఓకేనా. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సమ్ ఆఫ్ అమౌంట్కి ఫార్ములా ఎప్పుడు ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. క్వశ్చన్స్లో మనం జనరల్గా ఫార్ములా యూజ్ చేయలేండి, అసలు ఫార్ములా ఎక్కడా యూజ్ చేయం. అయినా కానీ ఫార్ములాస్ ఎందుకంటే కొన్నిసార్లు ట్విస్టీ క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ కొత్త క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ బేసిక్ ఐడియా లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, అందుకని చెప్తున్నాం. ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ t మైనస్ p. ఇలా అది ఎప్పుడు కాంపౌండెడ్ యాన్యువల్లీ అయినప్పుడు ఇలా తీసుకుందాం. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ compounded n times in a year. If interest is compounded n times in a year. If interest is compounded n times in a year. అంటే ఇంట్రెస్ట్ని కాంపౌండ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసే ప్రాసెస్ని ఇయర్లో n టైమ్స్ చేస్తే 1 టైమ్ చేయడం అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ, 2 టైమ్స్ చేయడం అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, 3 టైమ్స్ చేయడం అంటే కాంపౌండెడ్ ఫర్ 4 months, 4 టైమ్స్ చేయడం అంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అలా. ఓకేనా. సో అప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్కి ఫార్ములా ఏంటి అని అంటే సమ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ 1 + r/n డివైడెడ్ బై 100 హోల్ పవర్ nt. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అమౌంట్ పీ ఆఫ్ 1 + r/100 r/n బై 100 హోల్ పవర్ nt. ఇది సమ్ ఆఫ్ అమౌంట్. సమ్ ఆఫ్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే వచ్చేదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో ఇక్కడ సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడు ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నా ఇయర్లీ అన్నా n వాల్యూ ఎంత తీసుకుంటారు కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆర్ ఇయర్లీ. కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1. n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎప్పుడు అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఓకేనా. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎప్పుడు కాంపౌండెడ్ క్వార్టర్లీ. n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎప్పుడు కాంపౌండెడ్ క్వార్టర్లీ. అలాగే n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఎప్పుడు కాంపౌండెడ్ ఫర్ 4 months. అలా డిపెండ్స్ అపాన్ స్టేట్మెంట్. బట్ ఎగ్జామ్లో ఎక్కువ కాంపౌండెడ్ యాన్యువల్ ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు హాఫ్ ఇయర్లీ, కొన్నిసార్లు క్వార్టర్లీ. అందుకని చెప్పేసి నేను ఆ విధంగా తీసుకున్నాను. ఓకేనా. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇవి ఫార్ములాస్. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వచ్చే వాల్యూస్ అవి మాత్రం మీరు ఏం చేయాలంటే కంఠస్థ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ మీరు కంఠస్థ పెట్టాల్సి వస్తుంది. ఎలా అని అంటే చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ 100 తీసుకున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకేనా. కాంపౌండెడ్ యాన్యువల్లీ అని అన్నప్పుడు ఫస్ట్ 100లో ఎంత పర్సెంటేజ్ 10%. 100లో 10% అంటే ఎంత 10. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుంది 110 అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో 10% తీసుకోవాలి. ఈ 10% దేని మీద తీసుకోవాలి 110 మీద తీసుకోవాలి. 110 మీద తీసుకుంటే ఎంత అవుతుంది సో 10% అంటే 11 అవుతుంది. ఓకేనా. సో 110 + 11 అంటే ఎంత 121. మళ్ళీ 121లో 10%. 10% దేనిపైన 121 పైన 12.1. సో 12.1ని 121కి యాడ్ చేస్తే 133.1. మళ్ళీ 133.1లో 10%. 10% అంటే 13.31. సో 133కి 3 యాడ్ చేస్తే 146.41. అసలు ఇదంతా మనం ఎలా చేస్తున్నాం చెప్పండి. ఇలాంటి కాన్సెప్ట్ని మనం ఎక్కడైనా చూసామా? సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్టు? సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్. ఎవరైనా సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ చూడలేనట్లయితే పర్సెంటేజ్లో సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ అని సపరేట్గా వీడియో ఉంది. సో ఆ వీడియో ఒక్కసారి వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ కాబట్టి ఇది సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ కాబట్టి డైరెక్ట్గా మీరు కొన్ని వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి, అందరికీ యూజ్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్, సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్.
difference between compound interest and simple interest. For example, rate of interest to 10%, time period 2 years అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నార్మల్ ఎడిషన్ 20%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ 10 ఇక్కడ 11, టోటల్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 21 అవుట్ ఆఫ్ 100 అంటే ఎంత పర్సెంటేజ్? 21%. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%, సింపుల్ ఇంట్రెస్ట్ 20%, రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1%. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 3 ఇయర్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 30%, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 30%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 33.1%, 33.1%, రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 3.1%, రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3.1%. అర్థమైందా? నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 4 ఇయర్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ అంటే 40%, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ అంటే 40%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే చూడండి ఇక్కడ 4 ఇయర్స్కి 146.41 అంటే 46.41%, 10కి సక్సెస్ చేంజ్ 46.41%, రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 6.41%, 6.41%. ఓకేనా? అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అయితే సో టైం పీరియడ్ 2 ఇయర్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 2 ఇయర్స్కి 40%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20కి సక్సెస్ చేంజ్ 20 + 20 + 20 × 20/100 44%, రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 4%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, టైం పీరియడ్ 3 ఇయర్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 60%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 72.8%, 20కి సక్సెస్ చేంజ్, రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అంటే 12.8%. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాల్యూస్ ఎక్కువ వస్తున్నాయి. మేము ఇప్పుడు వరకు రాసిన ఈ 5 వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. వీటితో పాటు ఇంకొక కొన్ని ఇస్తున్నా చూడండి. 30% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 60% అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 69%, డిఫరెన్స్ ఎంత అంటే 9%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40% అయితే సో 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 80% అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 40కి సక్సెస్ చేంజ్ 96% అవుతుంది, డిఫరెన్స్ ఎంత అంటే 16% అవుతుంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే సో 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 10% అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 5కి సక్సెస్ చేంజ్ 10.5% అవుతుంది, డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 0.25% అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రాసిన 5 వాల్యూస్ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు సో ఎక్కువ టైం వేస్ట్ లేకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్స్ తీసేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అందరికీ? వీటితో పాటుగా ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% అయితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి 1% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత? 1 ఇయర్కి 1% అయితే 2 ఇయర్స్కి ఎంత? 2%. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నదాన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 2r.r², వేర్ r² మస్ట్ బి 2 డిజిట్ నెంబర్. లైక్ సక్సెస్ చేంజ్ r + r × r/100 అంటే 2r + r²/100, దాన్ని సింపుల్గా 2r.r² కింద గుర్తుపెట్టుకోండి. వేర్ r² ఈజ్ 2 డిజిట్ నెంబర్. ఫస్ట్ 1² అంటే 1, అది 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టండి. 2 × 1 అంటే 2.01%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అయితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 + 2 4%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 2² 04, అలాగే 2 2s are 4.04%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% అయితే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% అయితే సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 6%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 3² 09, 3 2s are 6.09%. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 8%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4² 16, 4 2s are 8.16%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయితే సో 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 5² 25, 2 5s are 10.25%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి
12%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 12.36%. ఓకేనా, 6 స్క్వేర్ 36 అలా. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 14, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 14.49%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్కి 16%. ఇది మొత్తం ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 8% అయితే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 16, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 16.64%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 18%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18.81%. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 10 స్క్వేర్ 100లో 2 సున్నాలు రాయండి, 1 క్యారీ, 2 10s are 20 + 1 21. అయితే ఆల్రెడీ ఇది మనం టేబుల్లో నేర్చుకున్నాం, ఫస్ట్ అదే ఇచ్చాం 21%. ఓకేనా, ఇలా సింగిల్ వాల్యూస్ వచ్చినప్పుడు కూడా మీరు ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఆ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్కి కూడా ఫార్ములా ఉంది, 3r.3r².r³ అని. బట్ 3 ఇయర్స్కి అనేది ఆ ఫార్ములాతో చేయడం కంటే జనరల్ మెథడ్లో చేసుకోవడమే ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను అవి చేయట్లేదు. ఓకేనా, సో ఇవి బేసిక్స్. ఓకేనా, అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఉండే డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, అసలు మనం ఏ మెథడ్తో వెళ్తే ఎగ్జామ్లో ఈజీగా చేయొచ్చు, సో అది డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక క్వశ్చన్ రిఫరెన్స్ కింద తీసుకున్నాను. ఓకేనా, సో ఒక క్వశ్చన్ రిఫరెన్స్ కింద తీసుకున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రిఫరెన్స్ కింద తీసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, టైం పీరియడ్ 3 years, దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఈ క్వశ్చన్ చేయడానికి మనకు ఉండే డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, 1 by 1 డిస్కస్ చేద్దాం. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బెస్ట్ మెథడ్ ఏంటి, ఓకేనా, ఆ బెస్ట్ మెథడ్తో అన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి అని అంటే, ఫస్ట్ ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి చెప్పండి, P of 1 + R/100 whole power T minus P. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 5,000, అలాగే 1 + R వాల్యూ 20/100 హోల్ పవర్ T ఎన్ని ఇయర్స్ అన్నారు, 3 years, మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 5,000. ఇప్పుడు 20తో 21 టైమ్స్, 20తో 25 టైమ్స్, ఫైనల్గా 5,000 ఇంటూ, సో అక్కడ 5 1s are 5 + 1 అంటే ఏమని రాయొచ్చు, 6/5 హోల్ పవర్ 3, 6/5 హోల్ పవర్ 3 మైనస్ 5,000. నెక్స్ట్ 5,000 ఇంటూ 6/3, 6/3 అంటే ఎంత, 216. అలాగే 5/3 అంటే ఎంత, 125 మైనస్ 5,000, 5తో 5 1 టైమ్స్, 5తో 5 25 టైమ్స్, 25తో 25 4 టైమ్స్, 40 ఇంటూ 216, 4 ఇంటూ 216 అంటే 216కి డబుల్ 432, 432కి డబుల్ 664, 216కి డబుల్ 432, 432కి డబుల్ ఎంత, 864, నాట్ 664, 864, 432కి డబుల్ ఎంత, 864, పక్కన ఒక 0 ఉంది. ఓకేనా, 8640 అనేది ఏంటి, సమ్ ఆఫ్ అమౌంట్ మైనస్ 5,000. ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి, 3640. సో మీ ఆన్సర్ ఏమవుతుంది, 3640. అర్థమైంది అనుకున్నాను అందరికీ. ఓకేనా, అలాగే చూడండి ఒక్కసారి సమ్ ఆఫ్ అమౌంట్ కూడా అడిగారు కాబట్టి సమ్ ఆఫ్ అమౌంట్ ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం, ఇదే సమ్ ఆఫ్ అమౌంట్. ఓకేనా, సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 8640. ప్రిన్సిపల్ అమౌంట్ తీయకముందు ఈ ఫార్ములా దేనికి, ఇది సమ్ ఆఫ్ అమౌంట్ ఫార్ములే కదా, కాబట్టి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే సమ్ ఆఫ్ అమౌంట్. ఇది ఫస్ట్ మెథడ్. బట్ ఈ మెథడ్ ద్వారా చేయడం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి ఫస్ట్ మెథడ్లో మనం చెయ్యి. నెక్స్ట్ సెకండ్ మెథడ్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, 5,000 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20%. అంటే 20% పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో 20% పెరుగుతుందంటే
అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 120% అవుతుంది. ఫస్ట్ ఇయర్లో 20% పెరిగిందంటే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ అవుతుంది? సమ్ ఆఫ్ అమౌంట్ 120% అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 20% పెరుగుతుంది. ఏ అమౌంట్ మీద? 5000 ఇంటూ 120% మీద, అంటే ఇది కూడా 120% అవుతుంది. థర్డ్ ఇయర్లో కూడా 20% పెరుగుతుందంటే ఇది కూడా ఏమవుతుంది? 120% అవుతుంది. ఇదేంటి? సమ్ ఆఫ్ అమౌంట్. ఇదేంటి? సమ్ ఆఫ్ అమౌంట్. సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 5000, 120%, 120%, 120%. సో ఇప్పుడు 5000 ఇంటూ 120%. సో ఈ 120%లో నేను ఏం చేస్తానంటే, పర్సెంటేజ్ అంటే 2 zeros, పర్సెంటేజ్ అంటే 2 zeros, పర్సెంటేజ్ అంటే 2 zeros, అంటే 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6 zeros క్యాన్సిల్ చేసేయండి. 6 zeros క్యాన్సిల్ చేసాం. పర్సెంటేజ్ అంటే బై 100 కదా, బై 100లో 3 ఉన్నాయనంటే 6 సున్నాలు ఉన్నట్టు. 6 zeros పైన 6 zeros క్యాన్సిల్. 5 ఇంటూ 12 ఇంటూ 12 ఇంటూ 12, 12 క్యూబ్ మిగిలింది. ఓకేనా? సో 5 ఇంటూ 12 క్యూబ్, 5 ఇంటూ 12 క్యూబ్ అంటే 1728. ఆ 1728లో 5తో మల్టిప్లికేషన్ ఏంటి? ఆఫ్ చేసి 1728ని ఆఫ్ చేసి లాస్ట్లో 0 పెడతారు. 1728లో ఆఫ్ ఎంత అంటే 864, పక్కన ఒక 0 పెడతారు. ఇదేంటి? సమ్ ఆఫ్ అమౌంట్. మనకు కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ప్రిన్సిపల్ అమౌంట్, సమ్ ఆఫ్ అమౌంట్లో నుంచి ఏం తీసేయాలి మనం? సమ్ ఆఫ్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీస్తే అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 8640 మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 5000. సో ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందంటే 3640. ఇది సెకండ్ మెథడ్. అయితే సెకండ్ మెథడ్ కూడా ఓకే, సెకండ్ మెథడ్ ఓకే కానీ బట్ అయినా ఇంకా బెస్ట్ మెథడ్ మనకు ఉంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూద్దాం. థర్డ్ మెథడ్ ఏంటంటే, సమ్ ఆఫ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే, నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే 5000. సో 20% పెరుగుతుందంటే 20% అంటే ఏంటి? 1/5 అంటే మీ దగ్గర ఉన్న వాల్యూ మొత్తాన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఎన్ని పార్ట్స్ పెరుగుతాయి? ఒక పార్ట్ పెరుగుతుంది. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయి? 6 పార్ట్స్ అవుతాయి. నెక్స్ట్ కూడా అదే జరిగింది కాబట్టి మళ్ళీ ఏంటి? మళ్ళీ 6/5. సెకండ్ ఇయర్లో కూడా అంతే కదా, ఈ వాల్యూ మొత్తాన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1 పార్ట్ పెరుగుతుంది. థర్డ్ ఇయర్లో కూడా అదే జరుగుతుంది. మళ్ళీ 6/5 సింప్లిఫై చేస్తే, సో ఈ 5 క్యాన్సిల్, 5 5s are 25. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. సో 40 ఇంటూ 6 క్యూబ్ అంటే 216. 216 ఇంటూ 4 అంటే 8640. ఇది సమ్ ఆఫ్ అమౌంట్. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే సమ్ ఆఫ్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. 8640లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ 5000 తీస్తే మీ ఆన్సర్ ఏంటి అని అంటే 3640. ఇది థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్. ఫోర్త్ మెథడ్ ఏంటి అని అంటే, నేను 5000ని డైరెక్ట్గా తీసేసుకున్నాను. 5000లో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ పెంచాలి? ఫస్ట్ ఇయర్ 20% పెంచాలి. 5000లో 20% అంటే ఎంత? 10% 500, 10% 500, 20% అంటే ఎంత? 1000 పెరుగుతుంది. టోటల్ ఎంత అవుతుంది? 6000 అవుతుంది. సెకండ్ ఇయర్లో మళ్ళీ 20%. ఈ 20% దేనిపైన అంటే 6000 పైన. 10% అంటే 600, 20% అంటే 600 డబల్ 1200. మొత్తం ఎంత అయింది ఇప్పుడు? 7200 అయింది. మళ్ళీ థర్డ్ ఇయర్లో ఎంత పర్సెంటేజు? 20%. 20% దేనిపైన? 7200 పైన. 10% 720, 20% 720కి డబలు 1440. 7200కి 1440 యాడ్ చేస్తే 8640. ఈ 8640 అనేది సమ్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. 1000 అనేది ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్, 1200 అనేది సెకండ్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్, 1440 అనేది థర్డ్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్. ఆ మూడు ఇంట్రెస్ట్లు కలిపి మనం ఎంత అని చెప్పొచ్చు? 3640. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఫోర్త్ మెథడ్. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఫోర్త్ మెథడ్ అర్థమైంది అందరికీ. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్లో 20% అంటే 1/5 ఓకేనా? అంటే మీ దగ్గర 5 రూపీస్ ఉంటే అది ఎంత అవుతుంది? 1 రూపీ పెరుగుతుంది అంటే 6 రూపీస్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 5 ఉంటే 6 అవుతుంది.
థర్డ్ ఇయర్లో కూడా 5 ఉంటే 6 అవుతుంది. మొత్తం ఈ ప్రోడక్ట్ చేస్తారు. ఈ మెథడ్లని మీరు ఎక్కడ చూసారు? సక్సెసివ్ చేంజ్లో చూసారు. కావాలంటే ఒక్కసారి సక్సెసివ్ చేంజ్ కాన్సెప్ట్ వినండి. అన్ని మెథడ్లు అక్కడ చూసినవే. 5 క్యూబ్ అంటే ఎంత? 125. అలాగే 6 క్యూబ్ అంటే ఎంత? 216. ఓకేనా? సో ఇక్కడ 125 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ పార్ట్స్ ఇండికేట్ చేస్తుంది. 216 అనేది సమ్ ఆఫ్ అమౌంట్ పార్ట్స్ ఇండికేట్ చేస్తుంది. దీనికి అర్థం ఏంటంటే మీ దగ్గర 125 రూపీస్ ఉంటే 3 ఇయర్స్ తర్వాత 216 అవుతుందని. కానీ మీ దగ్గర 125 లేదు, 5000 ఉంది. అందుకే ఇది ప్రిన్సిపల్ అమౌంట్ పార్ట్స్ ఇండికేట్ చేస్తుంది. ఇది సమ్ ఆఫ్ అమౌంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్, అక్కడి నుంచి అక్కడికి ఇంక్రిమెంట్ ఎంత ఉందో చెప్పండి? 91 పార్ట్స్. 91 అయినా ఆ 91 అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. 125 ప్రిన్సిపల్ అమౌంట్ పార్ట్స్, 216 అనేవి సమ్ ఆఫ్ అమౌంట్ పార్ట్స్, ఇంక్రిమెంట్ అనేవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్. ఇందులో మనకు తెలిసింది ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసు. ప్రిన్సిపల్ అమౌంట్ వాల్యూ ఎంత? 125 పార్ట్స్. 125 పార్ట్స్ వాల్యూ ఎంత అనంటే 5000. సో 125తో ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చేమో చూడండి. 125తో ఎగ్జాక్ట్ 4 times 500 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ ఎంత? 40. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అని అంటే 91 పార్ట్స్. 91 పార్ట్స్ అంటే 91 into 40, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 1s are 4, 4 9s are 36, 3640. అలాగే మనకి సమ్ ఆఫ్ అమౌంట్ కూడా కావాలి. సమ్ ఆఫ్ అమౌంట్ కావాలి అని అంటే ఎన్ని పార్ట్స్ చెప్పండి? 216 పార్ట్స్. 216 పార్ట్స్ అంటే 216 into 1 పార్ట్ వాల్యూ 40. 40తో మల్టిప్లై చేస్తే 8640. ఇది 5th మెథడ్. ఓకేనా? నెక్స్ట్ 6th మెథడ్. 6th మెథడ్ ఏంటి అని అంటే మనం ఆల్రెడీ 20% వాల్యూకి 3 ఇయర్స్కి టేబుల్లో ఒక వాల్యూ తీసేసుకున్నాం. టేబుల్లో ఎంత పర్సెంటేజు? 72.8. కావాలంటే ఒకసారి టేబుల్ చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% చొప్పున 3 ఇయర్స్కి 72.8% దేనిపైన? ప్రిన్సిపల్ అమౌంట్ మీద, 5000 మీద. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 728 into 5. 728లో హాఫ్ 364, పక్కన ఒక 0 పెడతారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3640. అలాగే సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత అనంటే ప్రిన్సిపల్ అమౌంట్ 5000 ప్లస్ 3640, టోటల్ 8640. ఇది 6th మెథడ్. ఇప్పుడు 7th మెథడ్ చెప్తాను. ఓకేనా? ఈ మెథడ్ ద్వారా మనం ఎగ్జామ్లో చేస్తాం. ఓకేనా? ఈ మెథడ్ ద్వారా మనం ఎగ్జామ్లో చేస్తాం. 7th మెథడ్. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే మెథడు. ఓకేనా? చాలా యూస్ఫుల్ మెథడు. చాలా ఈ మెథడ్ ద్వారా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా మనం ఈజీగా చేసేయచ్చు. ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. ఫస్ట్ ఇయర్లో 20% ఆఫ్ 5000 ఎంత? 1000. ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత? 20% ఆఫ్ 5000. 10% 500, 20% 1000. ఓకేనా? సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత అంటే సెకండ్ ఇయర్లో ఆన్ ప్రిన్సిపల్ 20% ఎంత? అది 1000. ఇంకా దేనిపైన వేయాలి? మరి ఈ 1000 మీద కూడా వేయాలి కదా. ఈ 1000 మీద ఎంత పర్సెంటేజు? 20%. 10% అంటే 100, 20% అంటే 200. అయిపోయింది. 2 years వరకు అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000 ప్లస్ 200, 1200. 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000 ప్లస్ 200, 2200. థర్డ్ ఇయర్. మళ్ళీ థర్డ్ ఇయర్లో 1000 రూపీస్. ఈ 1000 ఎక్కడి నుంచి వచ్చింది? ప్రిన్సిపల్ అమౌంట్ మీద. ఆ తర్వాత ఈ 1000 పైన 200, ఈ 1000 పైన 20%, 200. మళ్ళీ ఈ 200 మీద ఎంత పర్సెంటేజు? 20%. 10% 20, 20% 40. ఓకేనా? టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 3000. ఇది ఒక 3000, 1000, 3000, 200, 600, లాస్ట్ ఒక 40. ఫైనల్గా 3640. సమ్ ఆఫ్ అమౌంట్ కావాలంటే దీనికి ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేస్తారు. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, మళ్ళీ చూడండి. సో 1000 పైన ఈ 1000 ప్రిన్సిపల్ అమౌంట్ మీద. సెకండ్ ఇయర్లో 5000 మీద 1000 మీద 200. థర్డ్ ఇయర్లో 5000 మీద 1000, దీనిపైన 200, దీనిపైన 200, ఈ 200 మీద 20%. ఓకేనా? జస్ట్
ఎలాంటి క్యాలిక్యులేషన్ అయినా ఈ మెథడ్తో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, ఈ మెథడ్తో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. అర్థం కాకపోతే ఒక్కసారి వాచ్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్తో, నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 2 సేమ్ మెథడ్ యూజ్ చేసి చెప్తాను. చేసే ముందు ఇప్పుడు వరకు మనం 7 మెథడ్స్ చేసాం ఈ క్వశ్చన్లో. బట్ అయితే ఈ క్వశ్చన్ వరకు బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే, ఓకేనా, మనం చేసిన ఫస్ట్ క్వశ్చన్ వరకు బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే 6th మెథడ్. ఎందుకని, టేబుల్లో ఉన్న వాల్యూ ఏది వచ్చినా కానీ టేబుల్లోకి డైరెక్ట్గా తీసుకొని ఇలా, ఓకేనా. సో అది బెస్ట్ మెథడ్ అవుతుంది. టేబుల్లో ఉన్న వాల్యూస్ కాకుండా అదర్ దాన్ దట్ ఏవి ఇచ్చినా కానీ 7th మెథడ్ యూజ్ చేయండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 2 చేస్తున్నా చూడండి అదే మెథడ్తో. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతే. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 8,000. సో ఫస్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్ అన్నారు, 3 ఇయర్స్ అన్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎంత అంటే 5% ఆఫ్ 8,000. 10% అంటే 800, 5% అంటే 400. ఈ 400 సెకండ్ ఇయర్లో అయినా సింపుల్ ఇంట్రెస్ట్ 400, థర్డ్ ఇయర్లో అయినా సింపుల్ ఇంట్రెస్ట్ 400. కానీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ ఇయర్లో ఈ 400 మీద 5%, 10% 40, 5% అంటే ఎంత, 20. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనిపైన 20, దీనిపైన 20, మళ్ళీ 20 మీద ఎంత పర్సెంటేజ్, 5%. 10% అంటే 2, 5% అంటే 1. టోటల్గా ఇంట్రెస్ట్ ఎంత, 400, 400, 400, 1200. ఇది ఒక 60. ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందంటే 1261 రూపీస్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకా మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే 3 ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 8,000. 8,000 మీద ఫస్ట్ 5% తీసుకుంటాం. ఎంత, 5%, 400 ప్లస్ మళ్ళీ 3 ఇంటూ ఈ 400 మీద మళ్ళీ 5%. 5% అంటే ఎంత, 20. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 20 మీద జస్ట్ 5% ఒక వాల్యూ మాత్రమే తీసుకుంటారు, 1. సో 3 ఇంటూ 400 అంటే 1200, 3 ఇంటూ 20 అంటే 60 ప్లస్ 1. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 1261. సో మీకు జస్ట్ ఇది అర్థమైతే ఒక వాల్యూని ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 3 ఇయర్సే కనిపిస్తుంది కాబట్టి ఈ వాల్యూని 3 టైమ్స్, ఈ వాల్యూని 3 టైమ్స్, తర్వాత 20 మీద 5%, అంతే. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఒకవేళ క్వశ్చన్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అని అన్నారనుకోండి 400, ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు అనుకోండి 420, ఓన్లీ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు అనుకోండి 441, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అడిగారు అనుకోండి దట్ ఈస్ 820, 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ అడిగారు అనుకోండి అదెంత, 1261. క్వశ్చన్ ఎలా అడిగారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అని అడిగారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 400, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 420. ఈ 20 ఏమవుతుంది, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. అదే 3 ఇయర్స్కి అడిగారు అనుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ అని అన్నారనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే దాంతో పాటుగా ఆ 20, ఇదొక 20, ఇదొక 1, ఇది కూడా అడిషనల్గా యాడ్ చేయాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ, ఎంత మోర్ అంటే డిఫరెన్సే కదా. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 61. 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 61, 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 20. కాబట్టి ఈ లేడర్ మెథడ్ ద్వారా మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు కొద్దిగా ఐడియా కొంచెం ఫాస్ట్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇలా ఎగ్జామ్లో తీసుకోవచ్చు. ఒకవేళ ఇబ్బంది పడుతున్నారంటే ఇలా తీసుకోండి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 3 కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 and 4 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3లో ఇఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 2000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is 30%, టైమ్ పీరియడ్ ఈస్ 3 years, దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సేమ్ ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఇయర్ 3 years అన్నారు కదా, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30% కదా, 10% అంటే 200, 30% అంటే ఎంత 600. 600 ఎన్ని టైమ్స్ రాస్తారు, 3 టైమ్స్ రాస్తారు. ఆ తర్వాత మళ్ళీ 600 మీద ఎంత పర్సెంటేజ్, 30%. 30% అంటే 3 6 are ఎంత 18. సో 18 అంటే 180, మళ్ళీ 180. ఈ 180 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 600 మీద 180, 600 మీద 180, మళ్ళీ 180 మీద ఎంత పర్సెంటేజు 30%. 3 18s are అంటే ఎంత 54. 600 1800, 180 540, 180 540, ఇది ఒక 54. మొత్తం యాడ్ చేసినట్లయితే 23,094. 2394. 2394. అర్థమైంది అనుకున్నాను. క్లియర్.
ఒకసారి ఫార్ములాస్తో ట్రై చేసి చూడండి ఆ క్వశ్చన్స్ ఎంత కష్టంగా వస్తాయి. ఓకేనా, ఈ మెథడ్ ద్వారా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. 4,000 15%, 10% అంటే 400, 5% అంటే 200, టోటల్ ఎంత అవుతుంది 600. 600 ఎన్ని టైమ్స్ రాయాలి, 3 టైమ్స్ రాయాలి. ఆ తర్వాత 600 మీద ఎంత పర్సెంటేజు, 15%, 10% 60, 5% 30, ఎంత అవుతుంది 90. 90 ఎన్ని టైమ్స్ రాయాలి, 90 3 టైమ్స్ రాయాలి. మళ్ళీ 90 మీద ఎంత పర్సెంటేజు, 15%, 15 9s are 135 అంటే 13.5. 600 600 600 1800, 90 90 90 270, అదొక 13.5. ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందనంటే మొత్తం కలిపినట్లయితే 2083.5. ఈ క్వశ్చన్ని ఒక్కసారి మీకు చెప్పిన మిగతా మెథడ్లో ఏదో ఒక మెథడ్లో ట్రై చేసి చూడండి, ఫార్ములా మెథడ్ ట్రై చేసి చూడండి, ఎంత డిఫికల్టీని ఫేస్ చేస్తారో ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎందుకు నేను ఈ మెథడ్ చెప్తున్నాను, ఆ ఫార్ములాస్ అన్నీ వదిలేసి ఇవి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, ఒకసారి ఆ మెథడ్స్ ట్రై చేయండి ఈ క్వశ్చన్స్ని, అప్పుడు మీకు ఆ డిఫికల్టీ లెవెల్ ఏంటి, ఈ డిఫికల్టీ లెవెల్ ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 and 6. క్వశ్చన్ నెంబర్ 5 and 6 చూడండి ఒకసారి. ఈ 5 and 6 క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం 5 నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా.